మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. జ్ఞానవాపి మసీదు కింద భారీ హిందూ ఆలయ ఆనవాళ్లున్నాయని తేలింది. అంతేకాదు ఆలయాన్ని పాక్షికంగా కూల్చి మసీదు కట్టారని తేల్చి చెప్పింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇటీవల మసీదులో సర్వే చేసిన ఏఎస్ఐ కోర్టు ఆదేశాల మేరకు తమ నివేదికను హిందూ ముస్లిం పక్షాలకు అందజేసింది. జ్ఞానవాపి మసీద్, కాశీ విశ్వనాథుని ఆలయ వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. భారీ హిందూ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నిర్ధారించింది. మసీదులో ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు ఉన్నాయని తెలిపింది. తన 800 పేజీలకు పైగా గల నివేదికలో అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది. ఏఎస్ఐ సర్వే నివేదికను బట్టి చూస్తే భారీ హిందూ ఆలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదును కట్టారని నిర్ధారణ అవుతుందన్నారు హిందూ సంస్థల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్. అంతేకాదు కూల్చిన ఆలయానికి చెందిన స్తంభాలను మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు తేలిందన్నారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు తన నివేదికలో స్పష్టం చేసింది ఏఎస్ఐ. గతంలో ఆలయ గర్భగుడిని ఇప్పుడు మసీద్ హాల్గా ఉపయోగిస్తున్నట్లు ఏఎస్ఐ తేల్చింది. మసీదులో 32 శాసనాలను గుర్తించారు ఏఎస్ఐ నిపుణులు. అవి తెలుగు, కన్నడ, దేవనాగరి లిపిలో ఉన్నాయి. జనార్దన, రుద్ర వంటి పేర్లతో శాసనాలు ఉన్నాయి. అలాగే మసీదులో పలువురు హిందూ దేవతల విగ్రహాలు కూడా ఉన్నట్లు ఏఎస్ఐ నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు న్యాయవాది విష్ణు శంకర్ జైన్. జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రదేశంలో 2 ఆలయాలు ఉండేవని ఏఎస్ఐ తన నివేదికలో చెప్పిందన్నారు హిందూ వర్గానికి చెందిన మరో న్యాయవాది సుధీర్ త్రిపాఠి. పశ్చిమ దిక్కున గల గోడ గురించి కూడా నివేదికలో ప్రస్తావించినట్లు తెలిపారు. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయంలో అంతర్భాగంగా జ్ఞానవాపి శివాలయం ఉండేదని హిందూ వర్గం చాలా కాలంగా వాదిస్తోంది. ఆలయాన్ని పాక్షికంగా కూల్చి మసీదు కట్టారంటోంది. అయితే దీన్ని ముస్లిం వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై ఇరుపక్షాల మధ్య వారణాసి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు మసీదులో వీడియో సర్వే జరిగింది. వాజుఖానా బావిలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. అది శివలింగమే అని హిందూ పక్షం వాదిస్తోంది. కాదు, ఫౌంటైన్ అంటోంది ముస్లిం వర్గం. ఈ పరిస్థితుల్లో కోర్టు ఆదేశాల మేరకు వాజుఖానా బావి ఉన్న ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా సీజ్ చేశారు అధికారులు. అలాగే మసీదులో సమగ్ర సర్వే జరిపించాలన్న హిందూ పక్షం వాదనతో కోర్టు ఏకీభవించింది. సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా సీజ్ చేసిన వాజుఖానా బావి ప్రాంతాన్ని మినహాయించి మసీదులో సర్వే నిర్వహించింది ఏఎస్ఐ. గత ఏడాది ఆగస్టు 4న సర్వే ప్రారంభించిన ఏఎస్ఐ డిసెంబర్ 19న కోర్టుకు తమ నివేదికను సమర్పించింది. ఏఎస్ఐ నివేదిక ప్రతులు ఇవ్వాల్సిందిగా కోర్టును కోరాయి జ్ఞానవాపి మసీదు వివాదంలోని ఇరుపక్షాలు. దీంతో నివేదిక కాపీలను ఇవ్వాల్సిందిగా ఏఎస్ఐని ఆదేశించింది కోర్టు. దీంతో 5 హిందూ వర్గం వారితో పాటు ఇంతజామియా మసీదు కమిటీ, కాశీ విశ్వనాథ ట్రస్ట్, యూపీ ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీ, వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ నివేదిక ప్రతుల కోసం దరఖాస్తు చేశారు. దీంతో వాళ్లందరికీ నివేదిక కాపీలను అందజేసింది ఏఎస్ఐ. మసీదులో సీజ్ చేసిన వాజుఖానా బావి ప్రాంతాన్ని తెరిపించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు హిందూ పక్ష న్యాయవాది విష్ణు శంకర్ జైన్. అంతేకాదు ప్రస్తుత కేసులో ఇవి చాలా కీలక ఆధారాలన్నారు. వీటి ఆధారంగా తొలుత వారణాసి కోర్టులోనే తమ వాదనలు వినిపిస్తామన్నారు. భవిష్యత్తులో అవసరమైన పైకోర్టుల్లో వాదనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు హిందూ పక్ష న్యాయవాది. ఏఎస్ఐ నివేదికపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 6వ తేదీన వారణాసి కోర్టుకు విన్నవించాల్సి ఉంటుంది. అనంతరం ఈ అంశంపై తదుపరి విచారణ కొనసాగుతుంది.